నమస్తే. నా పేరు రాజేందర్ కుమార్ గుండమల్ల. నేను ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా మున్సిపల్ అధికారులను ఉద్దేశించి చేయడం జరుగుతుంది. ఈ హైదరాబాద్ పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మున్సిపల్ జిహెచ్ఎంసీ అధికారులకు ఒక చిన్న విజ్ఞప్తి నాది. విజ్ఞప్తి అనుకోండి, లేకపోతే వార్నింగ్ అనుకోండి, ఏమని అనుకోండి. కానీ సార్, మీరు అన్నం తింటున్నారా, కడుపుకి ఏం తింటున్నారో నాకు అర్థమైతలేదు. ఇష్టం వచ్చినట్టు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇష్టం వచ్చినట్టు హాస్టళ్ళకు పర్మిషన్లు ఇస్తున్నారు. మొత్తం పక్కన పెడితే కుకట్పల్లి గ్రామానికి, పాత కుకట్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని నేను. మొన్నటి వరకు హౌసింగ్ బోర్డులో ఇష్యూస్ అయినాయి. ఇష్టం వచ్చినట్టు హాస్టల్ పర్మిషన్ లేవు. ఒక్కొక్క హాస్టల్ బిల్డింగ్ దాదాపు 5 అంతస్తులు 6 అంతస్తులు 100-200 గజాల జాగల 5-6 అంతస్తులు కట్టేసి హాస్టల్స్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హాస్టల్స్ కట్టినాక, హాస్టల్స్ ఈ కల్చర్ వచ్చినాక పరిస్థితి ఎట్లయిందంటే, కుటుంబంతో, పిల్లలతో, భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో కనీసం ఒక టిఫిన్ సెంటర్కి పోయి కూర్చొని టిఫిన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు నేను చూసిన మా పాప, ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఇంట్లో అందరు పని బిజీగా ఉన్నారు కాబట్టి పిల్లలకి టిఫిన్ లేదు కాబట్టి పొద్దున్న టిఫిన్ చేయాలి కాబట్టి ఒక చిన్న పాతకుకుట్పల్లి గ్రామంలో ఉన్న ఒక హోటల్కి పోయినా టిఫిన్ చేయడానికి. నా ముందే ఒక కపుల్ హాస్టల్లో ఉండేటట్టున్నారు. మా ఊరోళ్ళు గారాలు, మా లోకల్ వాళ్ళు గారు, ముఖం చూస్తే అర్థమవుతుంది. వాడు ఒక అమ్మాయిని పక్క కూర్చోబెట్టుకొని నడుము మీద చేసి దగ్గర గుంజుకొని ముద్దులు పెట్టుకుంటే ఇడ్లీ తినిపిస్తున్నాడు. చిన్న కుటుంబంతో మేము ఆడిపోతే పబ్లిక్ ప్లేస్లో ఈ పరిస్థితి. ఇంకా చాలా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి హాస్టల్లో. లివ్ ఇన్ రిలేషన్షిప్ అని, కపుల్ షేరింగ్ అని చెప్పేసి. మీకు కొంచెం సిగ్గు శరం ఉన్నదా మున్సిపల్ అధికారులు? ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర మీరు 25 నుంచి 35 లక్షల వరకు అక్రమంగా లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అవి నిజమే. అది ఎంత దారుణం అంటే, ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి దాని ఏరియాలో ఎంతవరకు కట్టొచ్చో అని చెప్పేసి నిర్ధారించుకున్నాక పర్మిషన్ ఇస్తారు. మోస్ట్లీ G+2 స్టిల్డ్ +2 పర్మిషన్ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 5 అంతస్తులు 6 అంతస్తులు అక్రమంగా కడుతున్నారు. దాని మీద ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా సరే, నా దగ్గర రిటర్న్ కంప్లైంట్లు ఒక 15-20 ఉన్నాయి. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా సరే దాని మీద చర్యలే, ఉట్టి నోటీసులు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. లేకపోతే సీజ్ చేస్తున్నట్టు చేసి ఏదో చెప్తున్నారు. కానీ సీజ్ లేదు, ఏం లేదు. కొన్ని రోజుల తర్వాత సీజ్ తీసేస్తున్నారు. మళ్ళీ యథావిధిగా కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ హాస్టళ్ళ వల్ల అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్లస్ ఫ్యామిలీస్తోనే. ఇప్పుడు మా ఊరు ఇది సొంతం ప్రాపర్, మా పూర్వీకుల నుంచి, మా తాత ముత్తాతల నుంచి ఇదే ఊర్లో ఉంటున్నాం. మా ఊర్లో మేము ఉండే పరిస్థితి లేదు. మరి ఎక్కడ పోవాలి? ఇల్లు వదులుకొని వెళ్ళిపోవాలన్నా? అసలు సిగ్గు శరం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈ హాస్టల్లో ఉండేటోళ్ళు. మీరు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇస్తున్నారు. పర్మిషన్లు ఇచ్చేసరికి దానికి ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేదు, NOC ఫైర్ సేఫ్టీ నుంచి లేదు. ప్లస్ ఇది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఇవ్వద్దు, కనెక్షన్ ఇవ్వద్దు. వాళ్ళు ఎట్లు ఇస్తున్నారు? ఎట్లా అంటే 20-30 లక్షలు ఒక్కొక్క బిల్డింగ్ మీద. దాదాపు 1 కిలోమీటర్ రేడియస్ పాతకుకట్పల్లి గ్రామంలో 1 కిలోమీటర్ రేడియస్లో ఈ ఏడాది లోపల 50 నుంచి 60 కొత్త హాస్టల్స్ వచ్చినాయి. అంటే దాదాపు ఒక నెలకి వీళ్ళకి ఒక ఈ 50 నుంచి 60 బిల్డింగ్ల మీద కొన్ని కోట్ల రూపాయలు, 2 నుంచి 3 కోట్ల రూపాయల పైన వచ్చినట్టు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి పోతాయి. ఇప్పుడు 25 లక్షలు 35 లక్షలు తీసుకుంటారు కదా, దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్కి షేర్ పోగా ఒక్కొక్క అధికారికి కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ అవుతుంది. సో దీనిపైన నేను ఎన్ని ఫిర్యాదులు, నేనే కాదు చాలామంది ఫిర్యాదులు ఇచ్చినారు. అందరు ఇస్తున్నా సరే అధికారులు, ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉన్నా సరే పాలించేది మాత్రం గ్రౌండ్ లెవెల్ అధికారులే. సో అవి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. కానీ వీళ్ళకి అత్యధికంగా లంచాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తూ ఉన్నారు. సో దయచేసి దీనిపైన చర్యలు తీసుకోండి. లేకపోతే కోర్టుకు పోయి ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి ఒక బండిలాడ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పడేసి మీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాను. ఎందుకంటే మీరు అసలు చూడనట్టు వదిలేస్తున్నారు. మీరు 2-3 సంవత్సరాలు ఇక్కడ ఉండి వెళ్ళిపోతారు, వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోతారు. కానీ ప్రాబ్లమ్స్ వచ్చేది మాకు ట్రాఫిక్ పరంగా, వాటర్ పరంగా, డ్రైనేజ్ పరంగా, ఇంకా ఈ సొసైటీలో సోషల్ సిచ్యువేషన్ పరంగా, సోషల్ పరిస్థితుల పరంగా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మేము. కొంచెమన్నా దయ ఉంచి మనుషులు లెక్క చూడండి. మా కంప్లైంట్లు తీసుకోండి. ఆ అక్రమ కట్టడాలను ఆపండి. ఏవైతే మీరు పర్మిషన్స్ ఇస్తున్నారో హాస్టల్స్కి ఇల్లీగల్గా, వాటిని ఆపండి. మనుషులుండే ప్రాంతాలలో వీటికి ఇవ్వకండి, దయచేసి చెప్తున్నా. థ్యాంక్ యూ.